భీమిలి ఇన్ఛార్జ్ చిన్న శ్రీను కామెంట్స్. చందనోత్సవం రోజున వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. చందనోత్సవం ఏ రోజు జరుపుకోవాలి 3 నెలలకు ముందే నిర్ణయిస్తారు. మజ్జి శ్రీనివాసరావు వైసీపీ ఇన్ఛార్జ్ మీడియా సమావేశం. సింహాచలం చందనోత్సవంలో గోడకూలి భక్తులు మృతి చెందిన ఘటన అందరినీ బాధించింది. చందనోత్సవం తేదీని ముందుగానే పండితులు ప్రకటిస్తారు. భక్తుల రాక మేరకు చందనోత్సవ ఏర్పాట్లు చేస్తారు. సింహాచలం చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. ఘటన జరిగిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. గోడకూలిన ఘటన జరిగిన తరువాత వైసీపీ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సింహాచలం ఘటనపై మాట్లాడిన మాటలను ఖండిస్తున్నాం. సింహాచలం గోడ కూలిన ఘటనలో మరణాలు ప్రభుత్వ హత్యలే, కూలిన గోడ కట్టడం ప్లాన్లో లేదని కాంట్రాక్టర్ స్వయంగా కమిటీకి చెప్పారు. మంత్రుల కమిటీ సింహాచలం కొండ మీదకి వచ్చే నాటికి గోడ నిర్మాణం లేదు. సింహాచలం దుర్ఘటనకు మంత్రుల కమిటీ బాధ్యత వహించాలి. సింహాచలం ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు. మీరు దాన్ని కూడా అవహేళనగా మాట్లాడారు. ఏదో ప్రభుత్వాలు శాస్త్రం కాదు. 5 సంవత్సరాలు 2009-14లో ఒక ప్రభుత్వం ఉంది, 14-19లో ఒక ప్రభుత్వం ఉంది, 19-24లో ఒక ప్రభుత్వం ఉంది, రేపు 29-34లో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామ స్థాయిలో ప్రజలకు కానీ ప్రాంతాలకు తెలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది. కాబట్టి తప్పకుండా మేమేమైతే మాటిచ్చామో, ఏదైతే మా నాయకుడు చెప్పాడో తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకొని ఏదైతే ₹1 మీరు ఇచ్చిన ఎక్స్‌గ్రేషియో మీరు చెప్పిన దాన్ని మీరు 25 లక్షలు ఇస్తే మిగతా డిఫరెన్స్ అమౌంట్ మేము ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇక రెండో విషయానికి వస్తే ఆ వర్క్ ప్రసాదం స్కీమ్లో శాంక్షన్ అయింది. కొన్ని పనులు జరుగుతున్నాయి. ప్రసాదం స్కీమ్లో 2022-23 సంవత్సరంలో ప్రసాదం స్కీమ్ కింద సుమారు ₹54 కోట్ల సింహాచలం దేవస్థానం అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన దాంట్లో వాళ్ళు నవంబర్ పార్లమెంట్లో ఆ సంబంధిత మంత్రి గారు, ఆ మంత్రిత్వ శాఖ మంత్రి గారు పార్లమెంట్లో వారు ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇది 25 నవంబర్ 24 సంవత్సరం. మీ ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12, 24. అంటే సుమారుగా అదొక 6 నెలలు. ఈ నవంబర్ తీసుకుని 4 నెలల కాలం. ఆయన ఇచ్చిన పార్లమెంట్లో ఇచ్చిన ఇది ఆన్ రికార్డ్. వారు ఇచ్చిన దాంట్లో ఏం చెప్పారు? ఈ ₹54 కోట్ల మేము అమౌంట్ వచ్చి 13.69 కోట్లు ఇచ్చేసాం. దీని ఫిజికల్గా ప్రోగ్రెస్ అయింది 28% పనులు పూర్తి చేశారు. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అయింది 20% పూర్తి చేశారని చెప్పి ఇది ఆన్ రికార్డ్. అంటే ఈ ప్రసాదం స్కీమ్ కింద ₹54 కోట్ల గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాటి ఉన్న మా పార్లమెంట్ సభ్యులు, ఆనాటి మా ముఖ్యమంత్రి ఈ సింహాచలం దేవస్థానం అభివృద్ధి చేయాలి, అనేక మంది భక్తులు ఎక్కువ పెరుగుతుంది, భక్తుల తాకిడి పెరుగుతుంది, దీన్ని డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ₹54 కోట్ల తెచ్చారు. ఈ ₹54 కోట్ల పనులన్నీ ఎప్పుడు జరిగాయి? సుమారు 25% పనులు. ఇది ఆయన ఇచ్చింది నవంబర్ 24కి. ఆయన అనౌన్స్ చేసింది పార్లమెంట్లో. ఇదో 20. మీ ప్రభుత్వం ఏర్పడి అప్పటికి 4 నెలల కాలం అయింది. అంటే సుమారు ఈ పనులన్నీ ఎవరి హయాంలో జరిగాయి? మా హయాంలో జరిగాయి. దీన్ని శాంక్షన్ చేసింది ఎవరు? మేము శాంక్షన్ చేస్తాం. దీని మీద చిత్తశుద్ధి కానీ ఈ ప్రాంత వాసుల పట్ల, ఈ ప్రాంత సింహాచలం దేవస్థానం ఆ వరాలక్ష్మి వారి పట్ల ఉన్నది మాకు. కేవలం ఈ పనుల్ని మీరు జరిపించుకోలేక అక్కడ చెప్తున్న ఆ ఇంజనీర్ డ్రాయింగ్లు లేవు, డిజైన్స్ లేవు. ఇవాళ పత్రికలు అయితే ఇంకా మరిన్ని వార్తలు వచ్చాయి. అవన్నీ కూడా మీ ఆథెంటికేట్గా పత్రికల వార్తల్లో నేను చెప్పదలుచుకోలేదు. అఫీషియల్ రికార్డ్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత, కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఇవాళ
అక్కడ జరుగుతున్న పనులు ఏ రకంగా జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పనులు చేస్తుంది అనేది ఆ పత్రికల్లో చదువుతూ ఉంటే జరుగుతూ ఉంది. ఒక మానిటరింగ్ లేదు, ఒక మానిటరింగ్ సిస్టమ్ లేదు, ఒక డిజైన్స్ లేవు, ఒక డ్రాయింగ్స్ లేవు. ఇవాళ సుమారు 5 రోజుల క్రితం మీరు కట్టిన గోడనే ఇవాళ గోడ కూలిపోద్ది. ఇంకో మంత్రి గారు చెప్తారు రూపాయల పనులన్నీ ఎప్పుడు జరిగాయి, సుమారు 25% పనులు. ఇది ఆయన ఇచ్చింది నవంబర్ 24కి, ఆయన అనౌన్స్ చేసింది పార్లమెంట్ లో. ఇదో 25. మీ ప్రభుత్వం ఏర్పడి అప్పటికి 4 నెలల కాలం అయింది. అంటే సుమారు ఈ పనులన్నీ ఎవరి ఆయనలో జరిగాయి? మా ఆయనలో జరిగాయి. దీన్ని శాంక్షన్ చేసింది ఎవరు? మేము శాంక్షన్ చేశాం. దీని మీద చిత్తశుద్ధి కానీ ప్రాంత వాసుల పట్ల, ఈ ప్రాంత సింహాచలం దేవస్థానం, ఆ వరాలక్ష్మీ వారి పట్ల ఉన్నది మాకు. కేవలం ఈ పనులను మీరు జరిపించుకోలేక అక్కడ చెప్తున్న ఆ ఇంజనీర్ డ్రాయింగ్లు లేవు, డిజైన్స్ లేవు, ఇవాళ పత్రికలు లేదు. ఇంకా మరిన్ని వార్తలు వచ్చాయి. అవన్నీ కూడా మేదంటికేటుగా పత్రికల వార్తల్లో నేను చెప్పదలుచుకోలేదు. అఫీషియల్ రికార్డ్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత, కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఇవాళ అక్కడ జరుగుతున్న పనులు ఏ రకంగా జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పనులు చేస్తుంది అనేది ఆ పత్రికల్లో చదువుతూ ఉంటే జరుగుతూ ఉంది. ఒక మానిటరింగ్ లేదు, ఒక మానిటరింగ్ సిస్టమ్ లేదు, ఒక డిజైన్స్ లేవు, ఒక డ్రాయింగ్స్ లేవు. ఇవాళ సుమారు 5 రోజుల క్రితం మీరు కట్టిన గోడని ఇవాళ గోడ కూలిపోద్ది. ఇంకో మంత్రి గారు చెప్తారు ఇది ప్రకృతి వైపరీత్యం అని. ప్రకృతి వైపరీత్యం అయితే అక్కడ ఒక దగ్గర గోడ పడిపోద్దా? మీరు 5 రోజుల క్రితం గోడ పెట్టి దాని పక్కన క్యూలైన్ పెడితే మీరు ఏ రకమైన భక్తుల తాలూకా భద్రత గురించి ఆలోచించినట్టు? కాబట్టి మీ భద్రత, మీ తాలూకా వైఫల్యాన్ని, మీ ప్రభుత్వం తాలూకా వైఫల్యాన్ని మీ నైతిక బాధ్యత వహించండి. అంతేగాని మీ ప్రభుత్వంలో ఎంతమంది చనిపోయారు అని చెప్పి, మా ప్రభుత్వంలో చాలా మంది చనిపోయారు. నేను ఎసెన్షియల్ ఫార్మాలో చనిపోతే మీరు ₹1 ఇచ్చారు. ఇవన్నీ ఆ కంపెనీలు తీసుకున్న సేఫ్టీ మెజర్స్ బట్టి ఉంటాయి. లేదు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆ డిపార్ట్మెంట్స్ వచ్చి మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. దాన్ని ప్రభుత్వం యాక్చువల్గా మేము చెప్పలేదే. దానికి సంబంధించిన సేవగారు ఏమైనా జరిగితే దాన్ని మీరు చేస్తారు, దాని మీద ఎంక్వైరీ చేస్తారు, దాని మీద యాక్షన్ టేకింగ్ రిపోర్ట్స్ ఉంటాయి. అంతేగాని ఆ మరణాల్ని ఈ మరణాల్ని మీరు ఎలా కంపేర్ చేస్తారు? ఈ మరణాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వ మరణాలు. దానికి కారణం ప్రభుత్వం 15 రోజుల ముందు నుంచే మీరు దాని మీద అనేక రకాలైన చర్యలు చేపట్టారు. భక్తులు వస్తారని చెప్పి మీరు అనేక పత్రికా సమావేశాలు ఏర్పాటు చేశారు. మేము అన్ని ఏర్పాట్లు చేసాం, ఎటువంటి ఏర్పాట్లు ఇబ్బంది లేదు, ఎంతమంది భక్తులు వస్తున్నా మేము చూసుకుంటామని చెప్పారు. మీ విఐపీలు మంత్రులు వచ్చారు, మీ విఐపీలు వెళ్ళారు, మేము వాటిని పోలే. సామాన్య భక్తుల పట్ల మీరు వ్యవహరించిన తీరు, మీరు చేపట్టిన భద్రతా లోపాలు ఇవాళ గౌరవ మా ప్రతిపక్ష నాయకులు నిన్న మీకు చెప్పారు. క్లియర్గా గోడ కట్టిన దాని ప్రదేశాన్ని మేము చూసాం, పత్రికా సోదరులు మీరు చూశారు, యావత్ రాష్ట్రం అంతా కూడా చూసింది మీరు చెట్టిన గోడ. ఆ గోడ వల్ల ఇవాళ సామాన్యమైన 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చనిపోయారు. ఆ కుటుంబ వాళ్ళ అరణ్య రోదన మా అందరినీ కలిసేసింది, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా.